कल्पवल्लभधरां स्वां त्रैलोक्यकुटुम्बनीं सरसजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी उच्चद्दं वरलक्ष्मी अष्टलक्ष्मी देवता अनुग्रहित्यद्दं वरलक्ष्मी देवी पूजां च करिष्ये स्नानं वस्त्रं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां बोधकरी पवित्र जननी पापोह विद्वंसिनी शुभकरी सर्वार्थकरी भूतिष्ठदाधारितां एकरञ्च पवित्रञ्चां వేణుగోపాల స్వామి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. దీని చరిత్ర ఏంటంటే అప్పట్లో రాజులు పరిపాలించిన ప్రాంతం కృష్ణపట్నం. ఈ దేవాలయానికి 513 ఎకరాలు భూసేకరణలో దాన్ని 7,70,000 చేయించాను. ఇంచుమించు 40 కోట్లు వచ్చింది 2008-7-8లో. అది ఇప్పుడు 100 చిల్లర కోట్లైంది. బంగారం కేజీలు బంగారం ఉంది. మా టైంలోనే అది కూడా ఒక 60 కోట్లు. మా టైంలోనే కామన్ గుడ్ ఫండ్ కింద వేరే దేవాలయాలకు ఇస్తామని ఒక 40 కోట్లు వెనక్కి తీసుకున్నారు 2016 ఆ ప్రాంతం. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫండ్ వెనక్కి తెప్పించాను. ఈరోజు ఏంటంటే ఆ వడ్డీ దేనికి వాడకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రూపేణా 30% వెళ్ళిపోతుంది. ముత్తుకూరులో ఒక కళ్యాణం, దాంట్లో వచ్చే ఆదాయం కూడా దేవస్థానానికే జమ అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో ఉండే ఈ భక్తులందరికీ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఎక్కడో నెల్లూరుకు పోయి పెళ్లిళ్ళు చేసుకునే బదులు ఒక మంచి ఫంక్షన్ హాల్, దానికి ల్యాండ్ కూడా అలాట్మెంట్ ముత్తుకూరులో ఏర్పాటు చేస్తాం. కృష్ణపట్నంలో కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా ఎండోమెంట్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోకుండా ఆ డబ్బు వచ్చే వడ్డీ ఏ విధంగా వాడుకోవచ్చో కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఇప్పుడు